అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణార్జున, ఎదులంక సర్పంచ్ గారు వస్తున్నాను. నేను ఇలా లారీలు ఇలాగా మైనింగ్ లారీలు తిరుగుతున్నాయి. నైట్ టైం బొండేసుకేసి తిరుగుతున్నాయి, డే టైం కూడా తిరుగుతున్నాయి. తిరుగుతుంటే నా ఇక్కడ గ్రామ పెద్దలు, రామలంపేట గ్రామ పెద్దలు లారీని ఆఫ్ చేసి నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే నేను సర్పంచ్గా ఇక్కడ వచ్చానండి. అడుగుతుంటే నా మైనింగ్ బిల్లు అని చెప్తున్నాను ఓనరు. దాని మైనింగ్ బిల్ పట్టమని చెప్పాను నేను. మైనింగ్ బిల్ అక్కడ ఎక్సైజ్ మార్కెట్ చెక్ పోస్ట్ కూడా ఇస్తారండి, అక్కడ తీసుకుంటాను అన్నాడు. అంటే నేను అనుమతి పట్టండి, ఇక్కడికే పట్టండి, పట్టుకొస్తే లారీలు ఎవరు ఆఫ్ చేయరు, వదిలేస్తాను లారీని చెప్పాను. డైలీ నైట్ టైం 5-6 లారీలు తిరుగుతున్నాయండి, డే టైం అయితే 2 లారీలు తిరుగుతున్నాయండి. అధికారులు ఎవరో స్పందించట్లేదండి. ఉన్నోడు తోలుకుంటుంటే పట్టుకుంటున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూనే. పెద్ద పెద్ద వాళ్ళు తోలుతుంటే ఎవరు మాట్లాడలేదు. ఆ లారీ ఓనర్ అంటున్నాడు, జడ్పీడీసీ గారు ఇంతకుముందు తోలేరండి, మీరు ఆఫ్ చేశారా సర్పంచ్ కానీ, ఆయన కట్టున్నారు మైనింగ్ బిల్ అని అడిగండి. ఆయన గురించి నాకు అనవసరం, మీ దగ్గర మైనింగ్ బిల్ ఉంటే పెట్టమని చెప్పాను. అతను తేలాపోయాడు. ఇది సాధారణ రమేష్ అంటుంది మట్టి ఇలాగ అక్కడ సైట్లకి తోలుతున్నారు నీళ్ళు. తోలి ఓనర్ ఏమో మణిబాబు అని అతను మంగాపాలెం తోలుతున్నాడు, మాకు కావాలి. నాకు రోడ్లు పాడైపోతున్నాయి. మెయిన్ అదండి, రోడ్లు పోతే వేసిన వాళ్ళు ఎవరు లేరు. లారీలు ఆఫ్ చేస్తేనే వాళ్ళు దులుపు పోయారు, రోడ్లు వేస్తామో అని చెప్పారు. ఇప్పుడు ఏది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఎస్సీ బ్యాట్కి ఆనుకుంటున్నాను రోడ్డు ఏటుకట్టు. ఇది అప్పుడు బాలయ్య టైంలో వేసిన ఏటుకట్టు అండి. ఇది ఆల్రెడీ కుంగిపోయింది కిందకే. ఇప్పుడు వేసిన వాళ్ళు ఎవరు లేరు దీనికి. రవాణా దీనివల్ల తోలడం వల్ల ఆ ఏటుకట్టు డస్ట్ అంతా వెళ్ళి ఆ ఇంటి మీద పడడం, వాళ్ళు ఏమో భోజనం తిన్నప్పుడు ఏమో ఖరాబ్గా ఉండడం జరుగుతుంది. వాళ్ళు ఏమో దగ్గులు తుమ్ములతో ఉంటున్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, నాకు కంప్లైంట్ ఇస్తున్నారు. నేను వచ్చాను లారీ దగ్గరికి. అందరికీ నమస్కారం అండి. రామలపేట గ్రామ పెద్దనండి. ఇక్కడ లారీలు నైట్ టైం ఏటుగట్టుతో తిరిగేసి ఈ పక్కన ఉన్నటువంటి ఇల్లుల మీద దుమ్ము అది ధూళి పడిపోయి నానా ఇబ్బందులు గురైపోతున్నారండి. వాళ్ళు భోంచేసి ఆహార పదార్థాల మీద కూడా పడిపోయి అలా నానా డస్ట్తో చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇలా రోజు నైట్ టైం తోలేస్తున్నారండి, పగలు కూడా తోలుతున్నారండి. మైనింగ్ బిల్లు అలాంటివి ఏమి లేవండి. అధికారులు వచ్చిన స్పందించలేదు దీని గురించి. మేము అడిగినా ఈ ఏటుగట్టు అంతా పాడైపోతుంది, ఎలాగంటే అలా స్టోజన్లు తోలేస్తున్నారండి, నానా ఇబ్బందులు పెడుతున్నారండి. ఇలా లారీలతో మట్టి అది తోలేసి ఎక్కడ ఒక సైట్లకు తోలుతున్నారని అంటున్నారండి. ఎవరియో తెలియదండి. మరి ప్లేస్ మట్టి ఇస్తున్నారంటండి, మనీ అని ఒక ఆయన సైట్లకు తోలుతున్నారంటండి మట్టి. నైట్ 5-6 లారీలు తిరుగుతున్నాయండి. నైట్ టైం 12 గంటల నుంచి అండి. గుర్తిదేవి నుంచి అండి, రమేష్ గారిని అంటండి ఇలాగా పోలవరం సైట్లకి కాలనీలకు తోలుతున్నారటండి. అదే మొన్న వేసారు సార్ ఆ రోడ్డు, మాడిపల్లి రోడ్డు ముక్కల కింద విరిగి పడిపోయింది రోడ్డు అప్పుడే. అది స్వామి ఎలా ఉందో రాజరకం. అక్కడేమో చెరువుతో వేశారు, చెరువుతో వేసేసి కొన్ని ఏదో వేసుకుంటారు అనుకుంటే అది వదిలేస్తే ఆ మట్టి ఏమో అమ్ముకున్న లారీలు ఏమో వచ్చేసుకున్నారు, పేటలన్నీ పోలు చేస్తారు. అది రండి సమా సరే ఎదురుకండి రండి సార్, రండి పేటలో రండి సార్, చూద్దాం రోజు చూపుతారండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.